అలా అదే ఆ పిల్లవాడు జిల్లా అధికారి. ఒరే మీ అమ్మ నాయన ఏముంటారో చెప్పరా, నీ దండం పెడతా, నేను పోయి వాళ్ళని కలుస్తా. నేను నిజంగా అయితే మీ అమ్మకు మీ నాయన చెప్తాను, నీకు ఇంత ఆయనకి అన్న వాళ్ళు ఇంత విషయం కలిపెట్టమని చెప్తాను. ఎందుకంటే 1000 కుటుంబాలని అంత అది ఎప్పుడు జరగలే కదా చరిత్రలా. నువ్వు ఎట్లా తప్పుడు సమాచారం ఇచ్చినావు అక్కడ ఉన్న ప్రభుత్వానికి. తర్వాత నేను మంచినరా ఆ 1000 ఇండ్లకు నేను మంచిన. ఎన్నిసార్లు పోయినాడికి మీరు? నేను 4 సార్లు పోయినా. వెలుగుమట్ట అక్కడ పోయినా, ఇంకా నాగుపల్లి అడవిలోకి పోయినా. నాగుపల్లి అడవిలో 400 ఎకరాలు మంచి వచ్చిన. ఇది చెప్పండి. ఇది అంటే అది మంచి, దాంతోనే ఇది వచ్చింది. అక్కడ మంచి వచ్చినాకనే వీళ్ళంతా నాకు పరిచయం అయ్యారు. అప్పుడు పరిచయం లేరు వీళ్ళు. కాబట్టి ఇది నేనే వంచిన 62 ఎకరాలు. ఇది భూదానం కాదని మీరు రుజువు చేస్తే సుప్రీంకోర్టులో నేను గాంధీ విగ్రహం కాడ ఊరేసుకుంటా. ఎవరు అవసరం లేదు నాకు, ఇంకా అవసరం కూడా లేదు. గుమ్మం దగ్గర అవసరం అయితే వెలుగుమాటనే. అరే ఇది జీర్ణించుకుంటలేరు ప్రభుత్వం మారంగానే, అసలు జీర్ణించుకుంటలేరు అంటే